గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రసాద్ బాబు గారు అనుకున్నట్టుగా 1500 సినిమాలు, కొన్ని మీకున్నటువంటి కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో ఒక 500 నుంచి 1000 సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఎంత సంపాదించారు మీరు? 100 రూపాయలు కూడా యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి, 1,00,000 రూపాయలకి యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఏం మిగల నా తిండికి, నా మెయింటెనెన్స్కి సరిపోద్ది, మొత్తం సరిపోయి. సినిమాలో ఉన్నప్పుడు నేను ఏమీ సంపాదించను. సీరియల్స్కి వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టగలిగా, అంతేగాని అసలు పొరపాటున కూడా ఇల్లు అనేది లేదు. దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. కట్టుకుందాం, చేద్దాం, అలాగే 60 ఏళ్ళు అయిపోయినాయి. ఇక మా ఆవిడ పోయిన తర్వాత చెప్పాను మీకు, మా హరి పేరున ఇలాంటిది ఆలోచన వచ్చి అప్పుడు ఇల్లు ఒకటి ఉండాలి అని అప్పుడు కట్టడం 65వ ఏట కట్టగలిగా. అంటే అప్పటికి నాకు యోగం వచ్చింది, ఇల్లు కట్టే యోగం వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. సరదాగా అనుకోకుండా అది ఒకటి నాకు కలిసి రాల. ఏది అనుకున్నా కూడా కలిసి రాల టోటల్గా. సినిమాల మీద సంపాదించాము, డబ్బు సంపాదించాను దీనికన్నా కొంతమంది అహంకారం అంటారు, కొంతమంది మూర్ఖుడు అంటారు. ఆ బిరుదులు మట్టుకు ఉన్నాయి నాకు. చాలామందికి ఆడో బండబ్బాయి కాకుండా స్టార్టింగ్లో మాత్రం ఎర్ర బుగ్గల ప్రసాద్ బాబు అని అనేవాళ్ళు. కానీ రానా అబ్బే బండవుడు పాపం, నాకేం తెలియదు. స్టిల్ ఇవాళకి ఉంది నాకు. అలా పిలిచేవాళ్ళు శివకృష్ణను నా కొలిక్స్, నా ఫ్రెండ్ బండబ్బాయి అంటాడు అప్పుడప్పుడు. మా మురళీమోహన్ అతను బండబ్బాయి అంటాడు. నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా బండబ్బాయి. బూరే బుగ్గల ప్రసాద్ బాబు అనేది అయితే అసలు అలా అది అప్పుడు ఉండేది. మంచి అభిమానంతో ఉన్నారు ఇప్పుడు, ప్రేమతో, చాలా ప్రేమతో ఇప్పటికి స్టిల్ ఇవాళకి కూడా. మీరు చేసినప్పుడు ఆ కాలంలో మీకు బాగా వెరీ క్లోజ్గా ఉన్నటువంటి కృష్ణ గారేమో పద్మాలయ స్టూడియోస్ అని పెట్టారు. మురళీమోహన్ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, రియల్ ఎస్టేట్ అంటే అప్పుడు భూములు విపరీతంగా కొన్నారు. ఆ టైంలో మీకు ఇలాంటి సజెషన్స్, ఇలాంటి థాట్స్ ఏమీ రాలేదు? లేదు, అస్సలు ఏ కోసాను కూడా ఆలోచన రాలా. ఎందుకనో మరి తెలియదు నాకు. అది ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక 100 గజాలకు 200 గజాలు ఎందుకు, ఇదే ఆలోచన. ఎందుకు నెక్స్ట్ మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం కావాలి, అది ఉంది కదా మనకి అన్నది ఆలోచన. చాలు, సరిపోతుందిలేని. ఇప్పుడు అవి కూడా లేవని అన్నీ అయిపోయినాయి. అవి కూడా చెప్తున్నాం. ఆ చిన్న ఆలోచన ఎందుకు ఫస్ట్ నుంచి నాకు ఆ భూముల మీద కానీ, ఎందుకు ఫస్ట్ చూసాను నేను ఆ భూములన్నీ ఇండస్ట్రీగా రాకముందే చూసా. అందుకని ఇప్పుడు 1000 గజాలు 500 గజాలు అంటే నాకు అసలు ఎక్కదు. అవునా? ఇప్పుడు ఎలా అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్నేళ్ల నుంచి ఉన్నారో, వాళ్ళు మా వారసులు రావాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది. వాళ్ళ కోసం మా ఆస్తులు సంపాదించాలి, రియల్ ఎస్టేటో బిజినెస్లో ఇంకోటో చెయ్యాలి అనేది ఉంటుంది. ఈ రెండు మీకు లేవు? నాకు లేవు. మంది కాదు అది, ఈ జన్మకి ఇంతే. కొంతమంది నేనేమంటానంటే బాకీ, రుణం, ఎవరికో రుణాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు రాత్రి బోళ్ళు అలా కష్టపడుతున్నారు. ఇలాగ అనుకుంటాను నేను మనసులో. ఆ రుణాలు తీర్చేసిన తర్వాత ఎవరూ తీసుకెళ్ళం, అందరం ఇక్కడ వదిలేయాల్సిందే. మొన్న ఫ్లైట్ ఏంటమ్మా, ఒక్క క్షణం ముందు ఎవరన్నా ఊహించారా? ఆ అరుపులు అవి వింటుంటే నాకు 2 రోజులు నిద్ర కూడా పట్టట్లేదు. అయ్యి ఆ సౌండ్ వినిపిస్తున్నాయి. ఆడు పెట్టే మాయలో నేను పడకుండా పక్కకు వచ్చా. ఆ మాయలో పెట్టేస్తాడంతే. అక్కడే గిరిగీసుకొని ఉంటాం. ఎంత తీసుకెళ్ళిపోతాం, ఎంత మనం ఉంచేసుకుంటాం. మనిషికి ఎంత కావాలమ్మా? ఒక మనిషికి 1 కోటి రూపాయలు, నాకు తెలిసి 10 లక్షలు హ్యాపీగా బతకచ్చు. 1 కోటి రూపాయలు తర్వాత ఏం చేసుకుంటుంది దాన్ని? పెద్ద పెద్ద బంగళాలు, కార్లు, స్థలాలు, వాళ్ళ కోసం షేర్ మార్కెట్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇవి కాదా? అవసరం లేదా? అక్కర్లేదమ్మా. ఎవరు బతుకుతున్నారు ఆ ఇళ్లలో? గుర్ఖాలు,
మేనేజర్లు, పనోళ్ళు, అంటే వీళ్ళందరికీ బాకీ వాళ్ళు. వీళ్ళందరికీ బాకీ, ఏ జన్మలో బాకీ. పక్కన సెక్యూరిటీలు, నల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ బాకీలు. మరి ఆ బాకీలన్నీ తీర్చుకుంటున్నారు. ఫామ్ హౌస్లు కట్టుకోవాలి, రిసార్ట్లు మెయింటైన్ చేయాలి, వీకెండ్లోకి వెళ్ళాలి. మన ఇంట్లోనే కదా మా అన్ని రిసార్ట్. అక్కడ దాకా ఎందుకు వెళ్తా ఉన్నావు? నువ్వు ఎంజాయ్ చేయాలి ఇంట్లో చేయి. ఒక డైనింగ్ టేబుల్ చాలు, 2 అడుగుల్లో డైనింగ్ టేబుల్ చాలు. దాని మీదే మనం పెట్టుకుని తింటాం. అక్కడికి వెళ్ళినా అక్కడేగా. మీరు వెళ్ళిన బాత్రూంలకే వాడు వెళ్తాడు, అక్కడేగా స్నానం చేస్తాడు. ఉంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం కావాలి, వెకేషన్కి వెళ్ళాలి. వేస్ట్ అమ్మా, ఎన్ని పిచ్చి ఆలోచన అంట. నా దీంట్లో క్రిమినల్గా తగలేయటం డబ్బు. అది మంచి పనులు బోల్డ్ ఉన్నాయి. అనాథ పిల్లలు ఉన్నారు, ఓల్డ్ హోమ్స్ ఉన్నారు. అవి ఒక్కసారి మనం వెళ్ళి చూడగలిగితే ఇంకెన్ని మర్చిపోతాం. ఇప్పుడు బ్రాండెడ్ వేరు వేసుకోవాలి, వాచ్లు పెట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి. 100 రూపాయలు బనీన్, ఇది నా కొడుకు ఇచ్చింది. నేను వేసుకునేది 100 రూపాయల బనీనే. ఆడి చిరాకు పుట్టి వాడు తెప్పించింది. ఎందుకు ఇంత కాస్ట్, ఎందుకు రా దండగ రా డబ్బులు అంటాను. క్రిమినల్గా తగలేయటం డబ్బు. ఆడేవాడు కంపెనీ నేనే తిరగటం పెట్టింది అన్న ఆలోచన అది ఉంటుంది. వాడు నా కొడుకు అలాగా బ్రాండెడే. వాడు సీరియల్ చేసేటప్పుడు కూడా బ్రాండెడ్. ఎలా వాచ్ ఏమన్నా వాడు క్లోజప్ తీస్తాడరా, ఎందుకు రా 6,000 7,000 అంటే మీకు తెలియదు రండి అంటాడు. ఇప్పుడు 6,000 7,000 ఎక్కడ ఉన్నాయండి? లక్షలు అయిపోయాయి. ఇప్పుడు 6,000 నేను 150 రూపాయలు వాచ్ పెట్టుకుంటుంటే వాడికి 6,000 పెట్టు నాకు ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్లు ఇవన్నీ చూసినారు. అది మీరు వాచ్ గురించే చెప్పారు. ఒక్కొక్కరి వాచ్ 20 లక్షలు ఉంది, 40 లక్షలు ఉంది, 1 కోటి రూపాయలు ఉంది. ఎలా అంటే ఫ్యాన్ ఫాలోయింగ్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు అనుకుంటే మా హీరో ఈ టీషర్ట్ ఏదో వేసుకున్నాడు, ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది. వెరీ రీసెంట్గా ఒక హీరో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే 1,42,000 టీషర్ట్ అంట. అది దానికోసం చూసే ఐరన్ చేసేటప్పుడు చిరిగిపోదామా? 1,42,000 ఇప్పుడు చిన్నగదంటే ఓకే. ఐరన్ పెట్టేటప్పుడు నిజం. ఇప్పుడు కొన్ని ఎందుకు చేస్తారో తెలియదు. కనీసం ఎవరన్నా ఇప్పుడు రామారావు గారు 2 రూపాయలు బియ్యం పెట్టాడంటే ఆయన ఎంతోమందిని చూశాడు. ఆకలి బాధలు. ప్రతి ఒక్కరు అన్నం తినాలి. ఇప్పుడే ఫ్యాషన్ అయిపోయింది 2 రూపాయలు బియ్యం మేము ఇస్తున్నామని. ఆయన ఎంజీఆర్ అలాగే రూపాయి బియ్యం కిలో. ఎంతోమంది పేదన్నారు వాళ్ళు చూశారు. వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. నిజంగా రాజకీయ నాయకులు చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో. ఇవన్నీ మనశ్శాంతి వస్తారని నేను మొత్తం మాట్లాడాను. జనం కళ్ళు ఇలా మాయపోయటం తప్ప వేస్ట్. అసలే రంగుల ప్రపంచం ఇదంతా ఒక కలర్ఫుల్గా కనిపిస్తుంది మాకు. చాలా గ్లోరిఫై చేసుకునే ఆ హీరోయిన్లు, ఈ హీరోయిన్లు ఇలాంటివన్నీ చూస్తాం. ఒక రిచ్నెస్ అనేది అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడా తగ్గొద్దు అనే ఫీల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నన్ను 1 కోట్లాది మంది చూస్తున్నారు, నాకు ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు, సోషల్ మీడియాలో ఇంతమంది ఉన్నారు. తెర మీదే కదమ్మా ఆ టైప్కి వచ్చిన వాళ్ళు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రజనీకాంత్ మామూలు చొక్కా, మామూలు లుంగి, 100 రూపాయలు 150 రూపాయలు, అంతకన్నా మించి ఉండదు. ఆయన ఇప్పుడు వేసుకునే కొత్త చొక్కా కొత్త వేసుకుంటున్నాడే, ఇంతంత పట్టదు. మహా ఉంటే 200 ఉంటుంది, 300 ఉంటుంది. ఎంజీఆర్ మామూలు చొప్పా. ఇది తెర మీద మటుకు సిల్కులు, జిగిజిగేలు అవి ఉండాలి. అవి ప్రజల కోసం. వాడు కామన్ పీపుల్ వాడు, మామూలు రిక్షా వాడు సినిమాకు వచ్చి చూసి భలే ఉన్నాడు ఎంజీఆర్, భలే ఉన్నాడు కలర్, ఎర్ర చొక్కా వేసాడు, పచ్చ ప్యాంటు, ఆకుపచ్చ ప్యాంటు, ఇలా వేసేవాడు ఆయన. జనం ఎగబడి చూశారు. చివరి వరకు ఆయన వేసుకుంది మామూలు టోపీ. ఆ టోపీ ఖరీదు 200 300, ఆ బిగ్గు కనబడకుండా. ఇది మామూలు లుంగి చొక్కా. నీ పెద్ద పెద్ద వాళ్ళందరూ అబ్జర్వ్ చేయండి. రామారావు గారు లాస్ట్ ఆయన మరి కాషాయం బట్టలు వేసుకున్నారు, తర్వాత కొంచెం వైట్ డ్రెస్ వేసుకున్నారు. అలా ఉంది ఒక నాగేశ్వర గారు. ఆయన కద్దరు చొక్కా, కద్దరు పంచి అది 2,000 3,000 అప్పట్లో ఉండేది. ఒక అలాగున్న అన్నగా ఒక అంటే ఆయన లోట్లు పాటలు ఇటు తెలుసు కాబట్టి ఆయన అలాగా అది మార్చుకున్నాడు. దాన్ని ముందు మన కళ్ళు ఆయన జుబ్బా మీద వెళ్తాయి, ఆయన పంచి మీద వెళ్తాయి, పంచికట్టు. ఇలాగ పెద్ద పెద్ద నేను చాలామంది చూశాను. అసలు వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారో మామూలుగా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.